హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను జార్ఖండ్ స్టేట్ లో అయితే ఉన్నాను. ధన్బాద్ రైల్వే స్టేషన్ బయట ఉన్నాను. కంగారు పడకండి, మీరు అనుకునే ట్రైన్ అయితే చేయట్లేదు ఈ రోజు. ఈ రోజుకి అయితే చేయట్లేదు. లుక్ అయితే చాలా రోజులు అయింది కదా నన్ను క్యాప్ లేకుండా చూసి. సో గుండు చేపించాను. గుండు చేపించాక జుట్టు అంతా వచ్చింది. పదండి మనం వీడియో గురించి మాట్లాడుకోవాలి. ఈ రోజు నేను ధన్బాద్ నుంచి భువనేశ్వర్ అయితే వెళ్ళబోతున్నాను అనమాట. ఎక్కడో అగర్తలాలో కట్ చేసి ధన్బాద్కి ఎలాగొచ్చాను అనుకుంటున్నారేమో. అగర్తలా నుంచి కోల్కతాకి ఫ్లైట్ లో వచ్చాను. అక్కడి నుంచి ఇక్కడ ట్రైన్ లో వచ్చాను అనమాట. పొద్దున్న ట్రైన్ బ్లాగ్ చేద్దాం అనుకున్నాను. సూపర్ ట్రైన్ అయితే ఎక్కాను. బట్ హ్యూజ్ క్రౌడ్ అనమాట. హ్యూజ్ అంటే హ్యూజ్ క్రౌడ్, చేయలేకపోయాను. వెరీ సూన్ ఆ వీడియో కూడా చేస్తాను అనుకోండి, అది వేరే విషయం. ఇది ధన్బాద్ రైల్వే స్టేషన్ అవుట్లుక్ అనమాట. జనరల్ బుకింగ్ కౌంటర్ కి అలా లోపలికి వెళ్ళి లెఫ్ట్ తిరగాలి. అక్కడ బుకింగ్ కౌంటర్. ఎంట్రీ అయితే ఇది. పక్కనే 2 ATMలు అయితే ఉన్నాయి. లోపలికి ఎంటర్ అవుతూనే మనం అయితే లగేజ్ స్కాన్ చేయించుకోవాలి. స్టేషన్ బయట అయితే మటుకు రచ్చ ఉందిలే, మామూలు రచ్చ లేదు. ఇటు సైడ్ నుంచి ఎంట్రీ ఉంది స్టేషన్ లోపలికి, అటు సైడ్ నుంచి కూడా ఒక ఎంట్రీ అయితే ఉందన్నమాట. స్టేషన్ లోపలికి రావచ్చు. ఇది ధన్బాద్ రైల్వే స్టేషన్ బయట. వెల్కమ్ టు ధన్బాద్ జంక్షన్ రైల్వే స్టేషన్. బయట మొత్తం ఇలా హోటల్స్, చిన్న హోటల్స్ అన్ని చాలా ఉన్నాయి అనుకోండి. మరి చూసుకోవాలి, ఎలా ఉంటుందో తెలియదు తింటే. స్టేషన్ పక్కనే బస్ స్టాండ్ కూడా ఉంది. ఇక్కడ అన్ని కూడా ప్రైవేట్ బస్సెస్ అవి ఆగుతాయి అనమాట. మనకి నైట్ సర్వీస్ బస్సులు కావాలంటే నైట్ సర్వీస్ బస్సులు, లేదంటే పక్క ఊరికి ఏదైనా వెళ్ళాలంటే ఆ బస్సులు కూడా ఉన్నాయి. ఇక్కడ డిస్ప్లే బోర్డు ఉంది. మనం వెళ్ళబోయే ట్రైన్ 02831 భువనేశ్వర్ స్పెషల్ అనమాట. 4 గంటలకు డిపార్చర్. ప్లాట్ఫామ్ నెంబర్ 5 నుంచి. ధన్బాద్ స్టేషన్ కోడ్ వచ్చి DHN. ప్రస్తుతం టైం అయితే 3 గంటల 15 నిమిషాలు అయితే దాటింది. పదండి మనం లోపలికి అయితే వెళ్దాం. గేట్ నెంబర్ 1 నుంచి. లోపలికి వెళ్ళాలంటే లగేజ్ స్కానింగ్ చేయించుకోవాలనుకుంటారేమో. మెషిన్ ఉందంటే ఏం పని చేయట్లేదు, మనం వెళ్ళిపోవడమే డైరెక్ట్. అది జనరల్ బుకింగ్ కౌంటర్. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పై నుంచి ధన్బాద్ జంక్షన్ స్టేషన్ వ్యూ అయితే ఇది. ఇప్పుడే ఒక ప్యాసింజర్ ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వస్తుంది. అదండి మనం అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 5కి వెళ్ళిపోదాం. గైస్ రెడీగా ఉన్నారా నాతో పాటు డిజిటల్ గా ట్రావెల్ చేయడానికి ధన్బాద్ జంక్షన్ నుంచి భువనేశ్వర్ కి? ధన్బాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ కి మొత్తం 7 ప్లాట్ఫామ్లు అయితే ఉన్నాయి. జంక్షన్ రూట్ ఇక్కడే ఉన్నట్టుంది. ఆ 7th 6th ప్లాట్ఫామ్లు అయితే అటు సైడ్ గే ఉన్నాయి డైరెక్ట్. ఇవి మిగతా ప్లాట్ఫామ్లు 1 2 3 4 5 ఇటు సైడ్ ఉన్నాయి. 6 7 అటు సైడ్. 4 and 5 ప్లాట్ఫామ్లు మరీ వెరైటీగా ఉన్నాయి తెలుసా. డైరెక్ట్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ దిగటం ప్లాట్ఫామ్ స్టార్టింగ్ వెళ్తున్నాం. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 4, ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 5. ఈ రోజు మనల్ని ధన్బాద్ జంక్షన్ నుంచి భువనేశ్వర్ పుల్ చేయబోయే లోకోమోటివ్ ఇదే. VAP 7 లోకోమోటివ్ ధన్బాద్ జంక్షన్. గైస్ మనం ట్రావెల్ చేస్తున్న ట్రైన్ ఉంది కదా, ఈ ట్రైన్ వచ్చేసి స్పెషల్ ట్రైన్ అనమాట. ధన్బాద్ జంక్షన్ నుంచి భువనేశ్వర్ వరకు అప్రాక్సిమేట్ గా మనం 780 కిలోమీటర్లు ఇదే ట్రైన్ లో ప్రయాణించాలి. ఇదిగోండి ధన్బాద్ భువనేశ్వర్ స్పెషల్ ఎక్స్ప్రెస్. అయ్యే బాబోయ్, ధన్బాద్ లో హ్యూమిడిటీ లెవెల్స్ టాప్ నాచ్ ఉన్నాయి తెలుసా. మొత్తం చెమటలు కారిపోతున్నాయి. ఈ రోజు నేను ట్రావెల్ చేయబోయేది సెకండ్ ఏసీలో అనమాట. దేవుడి దయ వల్ల సెకండ్ ఏసీ టికెట్ అయితే దొరికింది. ఈ ట్రైన్ కి 8 స్లీపర్ క్లాస్ బోగీలు ఉంటాయి, 3 థర్డ్ ఏసీ బోగీలు ఉంటాయి, 1 సెకండ్ ఏసీ బోగీ అయితే ఉంటుంది. ముందు వెనకాల 4 జనరల్ కోచెస్ అయితే ఉంటాయి. చెప్పడం మర్చిపోయాను, మన ట్రైన్ వచ్చేసి LHB కోచెస్ కాదండి, ICF కోచెస్ తో రన్ అవుద్ది. మాక్సిమం క్రూజింగ్ స్పీడ్ వచ్చి 110 km/h ఉంటుంది. అమ్మ నా కోచ్ దగ్గరికి అయితే వచ్చాను. డోర్లు ఇంకా ఓపెన్ చేయలేదు, ఏసీ కూడా ఇంకా ఆన్ చేయలేదు అనుకోండి, అది వేరే విషయం. ఏసీ ఆన్ చేయకుండా మనం లోపలికి ఎక్కామంటే ఫ్రై అయిపోతాం. ప్లాట్ఫామ్ నెంబర్ 4 కో ట్రైన్ అయితే వస్తుంది. ఏ ట్రైన్ చూద్దాం. VAP 7 లోకోమోటివ్ అయితే పుల్ చేస్తుంది. బ్లూ కలర్ కోచెస్. బా, ట్రైన్ మొత్తం బ్లూ కలర్ కోచెస్ ఏంటిది? సింద్రి టు ధన్బాద్ అంట. అరే ఎంత చిన్న ట్రైను. అది లోకోమోటివా? ట్రైన్ అయితే ఎండ్ అయిపోతుంది చూడండి. పట్టుమని 6 కోచ్లు కూడా లేవు ఈ ట్రైన్కి. రాజా ఎప్పుడు ఓపెన్ చేస్తావు రాజా? చెమటలు వచ్చేస్తున్నాయి. 2 tier ఏసీ కోచ్ అని చెప్పాను కదా, A1 నా కోచ్ ఇదే. అండ్ మనకి మొత్తం ఎన్ని బర్త్లు ఉండేవి తెలుసా ఇందులో? 48 to seat and sleep. 2 tier కోచ్ వెనకాలే 2 జనరల్ కోచెస్ ఉన్నాయి. నెక్స్ట్ గార్డ్ గారు కోచ్ ఉంది. ఇది ఎండింగ్ సైడ్ అనమాట ధన్బాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ కి. ఐఫోన్ వేడెక్కిపోతుంది తెలుసా. పెనం ఉంటుంది చూడండి, అలా తయారైంది ఐఫోన్. దీని మీద ఇప్పుడు ఆమ్లెట్ వేసేయచ్చు. అయ్యో బాబోయ్, ఇంకో ప్యాసింజర్ ట్రైన్. నేను చూస్తుండగానే 3 ట్రైన్లు అయితే వచ్చాయి 7 ప్లాట్ఫామ్లకి. చాలా రష్ స్టేషన్ అనుకోండి ధన్బాద్ స్టేషన్. హెవీ క్రౌడ్ పుల్ అవుద్ది అనుకుంటా. ధన్బాద్ అంటే మామూలుగా ఉండదు. మన సమయం ఆసన్నమైనది లోపలికి వెళ్ళటానికి. లోపలికి ఎక్కేసాను. బెడ్ రోల్స్ అన్ని రెడీ పెట్టేశారు.
పాత కోచ్ కదా, మెయింటెనెన్స్ కూడా అట్టట్టు ఉంది. నాకు సైడ్ అప్పర్ వచ్చింది, ఏంటో తెలుసా, బ్యాడ్ లక్ అంటే ఇదే. సెకండ్ ఏసీ చేయించుకున్నా కూడా సైడ్ లో ఎవరో సైడ్ అప్పర్ వచ్చిందంటే. లగేజ్ నా సీట్ కింద పెట్టేసి ఫ్యాన్ దగ్గరకు వచ్చి నుంచున్నాను. మనం ఇప్పుడు దాకా హై ఆల్టిట్యూడ్ లోంచి ఒకేసారి ఇక్కడికి వచ్చేటప్పటికి మొత్తం చూస్తున్నారు ఎలా అయిపోయిందో. ట్రావెలింగ్ అనుకుంటే ఏదో సుఖం అనుకుంటారు చాలా మంది, చాలా కష్టాలు ఉంటాయి. ధన్బాద్ జంక్షన్ ఉంది కదా, ధన్బాద్ జంక్షన్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేస్ లోకి అయితే వస్తుంది, ఈసీఆర్ జోన్ లోకి అయితే వస్తుంది. ఈ ట్రైన్ కు స్పెషాలిటీ ఉందండి, 3 జోన్లను అయితే టచ్ చేస్తారు తెలుసా. ఈసీఆర్, ఎస్సీఆర్, ఈసీఓఆర్, ఈస్ట్ సెంట్రల్ రైల్వేస్, సౌత్ ఈస్టర్న్ రైల్వేస్, ఈస్ట్ కోస్ట్ రైల్వేస్, మొత్తం 3 జోన్లు అయితే టచ్ చేస్తుంది. ఇదిగోండి మందైతే అప్పర్ బర్త్, సీట్ నెంబర్ 30. బెడ్ రోల్స్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి. టైం అయితే 4 అయింది. మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది ధన్బాద్ జంక్షన్ నుంచి. ఈ ట్రైన్ కి టోటల్ రన్ టైం వచ్చి 15 గంటల 45 నిమిషాలు ధన్బాద్ జంక్షన్ నుంచి మొదలైపోయింది. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మొత్తం 13 రైల్వే స్టేషన్లు అయితే టచ్ చేస్తుంది మన ధన్బాద్ భువనేశ్వర్ స్పెషల్ ట్రైన్. 11 హాల్ట్లు అయితే ఉంటాయి. మన ట్రైన్ కి సోర్స్ స్టేషన్ అయిన ధన్బాద్ జంక్షన్ జార్ఖండ్ లో ఉంటుంది, డెస్టినేషన్ స్టేషన్ అయిన భువనేశ్వర్ వచ్చి ఒడిశాలో అయితే ఉంటుంది. సో టోటల్ 2 స్టేట్లను అయితే టచ్ చేస్తుంది మన ట్రైన్. జార్ఖండ్ లో బయలుదేరుతుంది, ఒడిశా తీసుకెళ్లి చేరుస్తుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 7 లో ఏదో ట్రైన్ ఉంది, ఏం ట్రైన్ అది? అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, మన ధన్బాద్ ఆలపి ఎక్స్ప్రెస్. అమ్మా, ఎన్నాళ్ళకి దర్శనం ఇచ్చింది. అస్సలు మర్చిపోను తెలుసా ఈ ప్రయాణాన్ని. ఎందుకంటే స్టేషన్ లో ఎంత ఒక్క ప్లాట్ఫామ్ నెంబర్ 4 and 5 అయిపోయినాయి. 1, 2, 3 ఇంకా అవ్వలేదు చూడండి. ఇక్కడే డైవర్ట్ అయిపోతుంది మన ట్రైన్. అటు సైడ్ ఢిల్లీ లైన్ అనుకుంటా, ఇటు సైడ్ భువనేశ్వర్ లైన్ లోకి వెళ్ళిపోతున్నాం మనం. స్టేషన్ నుంచి అలా బయటకు వచ్చామో లేదో పాము మెలకలు తిరుగుతుంది ట్రైన్. ధన్బాద్ జంక్షన్ దాటాక మన ట్రైన్ వెళ్ళాగేది ఎక్కడ అనుకుంటున్నారు? బొకారో స్టీల్ సిటీ. సుమారు ఒక 50 కిలోమీటర్లు అయితే ప్రయాణం చేయాల్సి వస్తుంది మనం. క్లైమేట్ ఎంత మబ్బుగా ఉన్నా కూడా ఎంత ఒక్కపోస్తుందంటే అంత ఒక్కపోస్తుంది, చాలా ఒక్క బాబోయ్. చెమటలు కారిపోయినాయి. ఈ ట్రైన్ లో స్లీపర్ లో చేసి ఉంటే మటుకు వీడియో ఈ పాటికి మొత్తం షర్ట్ తడిసిపోతుంది. షర్ట్ ఇప్పేసి చేసి ఉంది నేను. ధన్బాద్ జంక్షన్ దాటాక ఇవి ల్యాండ్స్కేప్స్ మనకు కనిపించేవి. సుమారు మనం 171 కిలోమీటర్లు జార్ఖండ్ లో ప్రయాణించాలి. దాని తర్వాత ఒడిశాకి అయితే ఎంటర్ అవుతాం. బొగ్గు అంతా నల్ల బంగారమే. ఇదిగోండి బొగ్గు తీసుకెళ్లే ట్రక్కులకి రోడ్డు. ఆల్ కోల్ అదిగోండి. బొగ్గు ఎడారి ప్రయాణం జరుగుతుంది, మొత్తం బొగ్గే. అటు సైడ్ అంతా చూడండి బొగ్గే. ఈ గూడ్స్ ట్రైన్ ఇప్పుడే లోడ్ అయినట్టు ఉంది. అమ్మా చూడండి బొగ్గు కొండలు, బొగ్గు ఎడారి. కొండల కన్నా ఎడారి అంటాం బెటర్. ఎంత మబ్బులతో ఉన్నా కూడా ఎంత ఒక్క అంటే అంత ఒక్క తెలుసా. ఇప్పుడు కూడా ఏసీ నుంచి బయటకు వస్తే మొత్తం చెమటలు కారిపోతున్నాయి. తవ్వుతున్నట్టున్నారు, పొగ బయటకు వచ్చేస్తుంది. అది మట్టి పైకి లేచిపోతుంది. ల్యాండ్స్కేప్ అదిరింది కదా అసలు. ఒక బొగ్గు కొండ ఎలాగెళ్ళింది, మళ్ళీ అయితే బొగ్గు లోడింగ్ చేసేది వచ్చింది. చూడండి ఎంత బొగ్గుందో అసలు. కనుచేపు మేరల మొత్తం బొగ్గే. ట్రక్కుల్లో లోడ్ చేస్తున్నాయి. ఏంటి అందాలు అసలు. జార్ఖండ్లో ఎంత బ్యూటీయా, వామ్మో. టైం 4:30 అవుతుంది సాయంత్రం. చూడండి ఒకసారి అటు సైడ్ క్లైమేట్. వర్మ, ఏంటిది వర్మ? కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. వర్త్ ఈ రైల్లో ఈ రోజు ప్రయాణం చేయడం వర్త్ వర్మ. ఎన్నా తలైవా ఎన్నా ఇది అసలు. అటు సైడ్ కొండ, బొగ్గు కొండ. వర్షం కొట్టి పడేస్తుంది అటు సైడ్, మామూలుగా ఇవ్వట్లేదు. జంక్షన్ జామ్ అయిపోద్ది అనుకోండి. ఆగింది మన ట్రైన్.
కారు మబ్బులు ఎలా కమ్ముకుంటూ వస్తున్నాయో మీకు కనిపిస్తున్నాయా? నా కళ్ళ ముందు కదులుతూ వెళ్ళిపోతున్నాయి. మామూలుగానే ఎలా వెళ్తున్నాయి అంటే టైం ల్యాబ్స్ లో ఇంకెలా వెళ్ళిపోతాయో. హైలైట్ విషయం చెప్పనా, క్లైమేట్ ఇంతలా ఉన్నా కూడా ఒక్కలాగే ఉందండి. అంతలా చెట్లు ఊగుతున్నా కూడా వేడి గాల్పు, మామూలు గాల్పు కాదు, చాలా వేడి గాల్పు. అరే ఆ పైన అలా ఎగిరిపోతుందో మొత్తం బొగ్గు. అరే అయిపోయి ఏంటి రోజు సమాచారం సమాప్తోగేలాగా ఉన్నది. ఏం కొత్త ట్విస్ట్ ఏం కాదు కదా. ప్రస్తుతం టైం ఎంత తెలుసా? 20 నిమిషాలు తక్కువ 5 అయిందండి. క్లైమేట్ ఎలా ఉంది. ట్విస్ట్లు ఏమి ఉండకుండా ఉంటే చాలు. వర్షం స్టార్టెడ్. కొట్టుడే కొట్టుడు, మామూలు కొట్టుడు కాదు అసలు. మొత్తం అటు సైడ్ అంతా కూడా బొగ్గు 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 మొత్తం నేలల్లో కలిసిపోద్ది ఇప్పుడు పాపం. ప్రస్తుతం టైం అయితే 6:20 అవుతుంది. ఈ స్పెషల్ ట్రైన్ సీన్ అర్థమైపోయింది. ఏంటో చెప్పనా, 50 కిలోమీటర్లు కూడా రాలేదు. బండి స్టార్ట్ అయ్యి అప్రాక్సిమేట్ గా 2:20 అవుతుంది. బొకారో స్టీల్ సిటీకి కూడా రాలేదు మనం. ఇంకా 6:35 అయింది. తుప్కా దిక్ అనే స్టేషన్ లో ఆపేశారు మనల్ని. ఏంటో ఎవ్వరం అక్కడ అంతా. మన పక్క ట్రాక్ లో ఆపోజిట్ డైరెక్షన్ లో వచ్చే ట్రైన్ కూడా ఆపేశారు. రాంచీ నుంచి గుట్ట అంటే వెళ్తుందంట. రాంచీ నుంచి బయలుదేరింది ఆ ట్రైన్. మనం బొకారో స్టీల్ సిటీకి ఎంతసేపట్లో వెళ్తాం చూడండి. ఇంకా 10 నిమిషాలు పడుతుంది. ప్రస్తుతానికి మనం 1:05 లేట్ లో అయితే ఉన్నాం. హే బయలుదేరిపోతున్నాం. బొకారో వచ్చేస్తున్నా. ఆల్మోస్ట్ ఇంకా లైట్ ఫెయిల్యూర్ అయిపోయే టైం అయిపోయింది గైస్. ఇప్పుడే మన ట్రైన్ బొకారో స్టీల్ సిటీకి అయితే వచ్చింది. స్టేషన్ కోడ్ BKSC. స్టాప్ వచ్చి 10 నిమిషాలు. కానీ మన ట్రైన్ అయితే లేట్ అయింది కదా, ఎంతసేపు ఆపుతారో తెలియదు. మరి చినుకులు అయితే పడుతున్నాయి. వెల్కమ్ టు బొకారో స్టీల్ సిటీ. బొకారో స్టీల్ సిటీ స్టేషన్ లో కూడా క్రౌడ్ అయితే బాగానే ఫుల్ అయ్యారు. నేను ఏదో అనుకున్నాను కానీ దాల్మిరి వచ్చింది. దాల్మిరి ఒకటి చెప్తున్నాను. రాత్రికి డిన్నర్ ఇదే. మరబరాలు మిక్చర్ అనుకోండి, దాల్మురి అని ఈ సెక్టర్లో బాగా కనిపిస్తుంది. జాల్మురి రెడీ అయిపోయింది. ఇంత లోపలనే మనం కూడా బొకారో స్టీల్ సిటీ నుంచి బయలుదేరిపోయాం. మన ట్రైన్ క్రూజింగ్ స్పీడ్ అన్నమాట. బొకారో స్టీల్ సిటీ దాటేసాం మనం. నెక్స్ట్ మురి జంక్షన్ కి వెళ్తాం అన్నమాట. ఒక 50 కిలోమీటర్లు ప్రయాణించాలి. ప్రస్తుతం మన క్రూజింగ్ స్పీడ్ అయితే ఇది. 100 km/h క్రూజింగ్ స్పీడ్ అయితే టచ్ చేశారు. వెల్కమ్ టు మురి జంక్షన్. మురి జంక్షన్ లో క్రౌడ్ అయితే అట్టట్టున్నారు. సో గైస్, మురి జంక్షన్ తర్వాత మన ట్రైన్ వెళ్ళాగేది రాంచీలో. రాంచీ అంటే తెలుసు కదా, జార్ఖండ్ క్యాపిటల్. ఇక్కడ నుంచి ఒక 60 కిలోమీటర్లు సుమారు మన ప్రయాణం అయితే ఉంటుంది. మురి జంక్షన్ లో గివెన్ టైం ప్రకారం చూసుకుంటే 5 నిమిషాలు అయితే ఆగాలి. రాంచీ అవుటర్ లో అయితే ఆపేశారు మన ట్రైన్ ని. జస్ట్ ఒక 2 minutes ట్రావెల్ చేస్తే చాలు రాంచీ స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోతాం. వెల్కమ్ టు రాంచీ జంక్షన్. అటు సైడ్ ప్లాట్ఫామ్ మీద ఏదో ట్రైన్ ఉంది. ఏం ట్రైన్? సంబల్పూర్, జమ్మూ తవి, సంబల్పూర్. కొత్త LHB ర్యాక్ అది గైస్. ప్రస్తుతం టైం వచ్చి 9:05 అయితే అవ్వబోతుంది. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే 1:05 లేట్ లో అయితే మనం ఉన్నాం. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే అఫీషియల్ స్టాప్ రాంచీలో 10 నిమిషాలు. రాంచీ స్టేషన్ కోడ్ వచ్చి RNC. రాంచీ జంక్షన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2. రాంచీ తర్వాత మన ట్రైన్ ఆగేది హతియాలో. గైస్, మనం ఇప్పుడు హతియా రైల్వే స్టేషన్ దాటేసాం కదా. హతియా రైల్వే స్టేషన్ దాటాక మన ట్రైన్ జార్ఖండ్ నుంచి ఒడిశాకి అయితే వెళ్ళిపోతుంది. హతియా స్టేషన్ దాటాక మన ట్రైన్ జార్ఖండ్ నుంచి ఒడిశాలోకి అయితే ఎంటర్ అయిపోద్ది. ఒడిశా ఎంటర్ అయ్యాక ఫస్ట్ రైల్వే స్టేషన్ ఏంటో తెలుసా? రూర్కెలా రైల్వే స్టేషన్ అయితే వస్తుంది. ఇప్పుడు లేట్ లో ఉంది కదా మన ట్రైన్. నాకు తెలిసి అప్రాక్సిమేట్ గా 12:30కి వచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట రూర్కెలా. కోచ్లో మ్యాక్సిమం అందరూ పడుకుని పోయారు. నేను కూడా పడుకుని పోతున్నాను. రేపు పొద్దున్న అయితే మిగతా విశేషాలు మాట్లాడుకుందాం. గుడ్ మార్నింగ్ గాయ్స్. ఇది నెక్స్ట్ రోజు. ప్రస్తుతం టైం అయితే 6:15 అయితే దాటింది. రాత్రి మనం జార్ఖండ్ నుంచి ఒడిశాకి అయితే ఎంటర్ అయిపోయాం. ఈ ట్రైన్లో నచ్చేది ఏంటో తెలుసా? ఇది స్పెషల్ ట్రైన్ అయినా కూడా లిమిటెడ్ స్టాప్సే ఉంటాయి. దీనమ్మ జీవితం. రాత్రి నుంచి ఏ గూడ్స్ ట్రైన్ చూడండి బొగ్గే బొగ్గు బొగ్గే బొగ్గు. అన్ని బొగ్గు ట్రైన్లే కనిపిస్తున్నాయి.
ఓ 15 ట్రైన్ల దాకా చూసుంటాను. ఏ బొగ్గు ట్రైన్లు. ఇప్పుడే మన ట్రైన్ టాల్చర్ రోడ్ స్టేషన్ కి అయితే వచ్చింది. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే మనం గంటన్నర లేట్ లో అయితే ఉన్నాయి అప్రాక్సిమేట్ గా. టాల్చర్ రోడ్ నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. రాత్రి రాంచీలో ఆర్పిఎఫ్ ఎక్కారనమాట. ఎక్కాక డోర్లన్నీ వేసారు. సో నేనైతే షూట్ చేయడం కుదరలేదు. మనం ఏమేమి స్టేషన్లు మిస్ అయ్యామంటే హతియా తర్వాత జార్ఖండ్ నుంచి ఒడిశా అయితే వచ్చింది మన ట్రైన్. ఒడిశా వచ్చాక రూర్కెలా జంక్షన్ ఫస్ట్ స్టేషన్ వస్తుంది అనమాట. దాని తర్వాత జార్సిగూడ జంక్షన్, తర్వాత సంబల్పూర్ సిటీ, అంగుల్, తాల్చర్ రోడ్ అయితే ఇప్పుడు చూసాం కదా. తాల్చర్ రోడ్ తర్వాత దెక్నల్ తర్వాత కటక్ జంక్షన్ తర్వాత భువనేశ్వర్. సినిమా కథం. ఒక ర్యాండమ్ స్టేషన్ లో ట్రైన్ అయితే ఆపేశారు. 8:45 కి భువనేశ్వర్ నుంచి నాకు ఒక ట్రైన్ ఉందన్నమాట. క్యాచ్ చేసే పరిస్థితులు అయితే లేనట్టుగా ఉన్నాను నేను. ఏంటో ఈసారి అన్ని ప్లాన్ చేశాను కానీ సరిగ్గా వర్కౌట్ అవ్వాలి. పావుతకు 7 అవుతుంది. ఈ స్టేషన్ నుంచి ఇప్పుడే బయలుదేరుతుంది మన ట్రైన్. ఈ స్టేషన్ లో స్టాప్ లేదు మనకి. కహానీ కథం. ఇంకొన్ని ర్యాండమ్ స్టేషన్ లో అయితే ఆపేశారు మన ట్రైన్ ని. మనం అయితే కటక్ కి చాలా దగ్గరలో ఉన్నాం. కటక్ జంక్షన్. వెల్కమ్ టు కటక్ జంక్షన్. గివెన్ టైం కన్నా మనం గంటన్నర లేట్లో అయితే ఉన్నాయి అప్రాక్సిమేట్ గా. ఏది కటక్ కి గివెన్ టైం కన్నా. ప్రస్తుతం టైం అయితే 10 నిమిషాల తక్కువ 9 అవుతుంది. నేనైతే నా విశాఖ ఎక్స్ప్రెస్ ని మిస్ అయిపోయా. ఇది ప్లాట్ఫామ్ సైడ్. పదండి మనం ఇంకా భువనేశ్వర్ అయితే వెళ్ళిపోదాం. స్టేషన్ కోడ్ కటక్ వచ్చి సిటిసి. ప్రస్తుతం టైం వచ్చి 9:30 అయితే అవుతుంది. మనం భువనేశ్వర్ అవుటర్ లో ఉన్నాం. పదండి ఇంకా భువనేశ్వర్ రైల్వే స్టేషన్ కి అయితే వెళ్ళిపోదాం. అమ్మ, ఈ స్పెషల్ ట్రైన్ అయితే మొత్తానికి 9:35 అయితే అవుతుంది. మనల్ని భువనేశ్వర్ స్టేషన్ కి అయితే తీసుకొచ్చింది. జర్నీ అయితే ఓకే ఉంది. ధన్బాద్ ఎండ మటుకు చెతకొడేసింది బాబోయ్. గాల్ప్. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఓకే అనే చెప్తాను. అండ్ గైస్, ఈ వ్లాగ్ అయితే ఎక్కడ ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ ఎలా కనిపిస్తుందో కామెంట్స్ లో చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ భువనేశ్వర్.